చందు థ్యాంక్ యూ. ఇక కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై టీడీపీ నేతలు దాడి చేశారు. జోగి రమేష్ ఇంటికి టీడీపీ శ్రేణులు నిప్పు పెట్టారు. లోకేష్ సారథ్యంలో దాడులు జరుగుతున్నాయని, ఎప్పుడూ జరగని రీతిలో దాడులు చేస్తున్నారని జోగి రమేష్ అన్నారు. రాష్ట్రంలో విధ్వంసం కొనసాగుతోందని ఆరోపించారు. జైల్లో పెట్టి ఇళ్లకు నిప్పు పెట్టి రాక్షసానందం పొందడం ఆపాలన్నారు. చంద్రబాబు లోకేష్ కనుసన్నల్లోనే దాడులు జరుగుతున్నాయని జోగి రమేష్ అన్నారు. ఒక రెస్పాండెంట్ రాజ్ కుమార్ పూర్తి సమాచారం అందిస్తారు. రాజ్ కుమార్, ప్రస్తుతం జోగి రమేష్ ఇంటి వద్ద పరిస్థితి ఏంటి? రైట్ శ్రీదేవి, మొత్తానికి మాజీ మంత్రి జోగి రమేష్ నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రత్యేకించి అటు జోగి రమేష్ నివాసంలో లేని సమయాన్ని ఆసరాగా చేసుకుని టీడీపీ నాయకులు కార్యకర్తలు ఇక్కడ దాడి చేశారు. పెద్ద ఎత్తున విజువల్స్లో చూడొచ్చు, చాలా పెద్ద ఎత్తున ఇక్కడ దాడి జరిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. విజువల్స్ చూడొచ్చు, లిఫ్ట్ సంబంధించినటువంటి ఆ అద్దాలు ఏ విధంగా ఇక్కడ ధ్వంసమైనవని కూడా కనిపిస్తూ ఉంది చాలా ప్రత్యేకంగా. అదేవిధంగా పెద్ద ఎత్తున ఇక్కడ ఏదైతే పెట్రోల్ బాంబ్స్ను తీసుకొచ్చి ఇక్కడ ప్రయోగించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా విజువల్స్లో కూడా చూడొచ్చు, మొత్తం ఇక్కడంతా కూడా మొత్తం బూడిద పాలైన పరిస్థితి కనపడుతుంది. ఫైర్ సిబ్బంది వచ్చి నిప్పును ఆర్పేటువంటి ప్రయత్నం కూడా చేశారు. అదేవిధంగా పెద్ద ఎత్తున విజువల్స్లో కూడా చూడొచ్చు, మొత్తం ఇక్కడ ఉన్నటువంటి వాటన్నిటినీ కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది. మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడకు చేరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ జరిగినటువంటి జోగి రమేష్ లేనటువంటి సమయంలో ప్రత్యేకంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది అత్యుత్సాహ పరులు ఇక్కడికి వచ్చి అటు జోగి రమేష్కి సంబంధించినటువంటి ఫ్లెక్సీలను చింపివేయడంతో పాటు పెద్ద ఎత్తున ఇక్కడ దాడులు నిర్వహించారు. అటు మరి నివాసంలో జోగి రమేష్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కొంతమంది ఉన్నప్పటికీ కూడా వారందరూ కూడా చాలా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉంది. మరి ఇలాంటి చోట అంటే పోలీసులు మరి ఎందుకు నియంత్రించలేకపోయారు, ముందస్తుగానే ఇక్కడ దాడి జరిగేటువంటి పరిస్థితి కూడా ఉంటుందని ముందస్తుగా సమాచారం లేకుండానే జరిగిందని చాలా పెద్ద ఎత్తున అనుమానాలు కూడా వ్యక్తమవుతాయి. ఎందుకంటే ఇప్పటికే ఇటు నిన్న ఏదైతే అటు పల్నాడు జిల్లా గుంటూరులో అంబటి రాంబాబుకు సంబంధించి కూడా ఇలాగే వాళ్ళని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నము, అదేవిధంగా కవ్వింపు ప్రయత్నాలు కూడా జరిగాయి. అలాంటి జరిగినటువంటి సమయంలోనే వారిని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. మరి తిరిగి ఏదైనా వారికి సమాధానం చెప్పేటువంటి రీతిలో ఏది మాట్లాడినా కూడా వారిని మళ్ళీ తిరిగి మేమేదో దాన్ని వక్రీకరించి దాన్ని దాడులు నిర్వహించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నామని కూడా చెప్తూ ఉన్నారు. చూడొచ్చు, విజువల్స్ చూడవచ్చు, బ్యానర్ను చింపివేసినటువంటి విజువల్స్ కూడా చాలా పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉన్నాయి. మరి ఏ విధంగా ఇక్కడ ఎందుకు అసలు ప్రధానంగా ఇక్కడికి ఏమాత్రం కూడా జోగి రమేష్ ప్రస్తుతం ఎలాంటి వ్యాఖ్యలు కూడా చేయనటువంటి నేపథ్యంలో మరి ఎందుకు ఇక్కడ జోగి రమేష్ని ఇక్కడ టార్గెట్గా చేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా ఎందుకు దాడికి పాల్పడ్డారు, ఎందుకు జోగి రమేష్ ఇంటిని టార్గెట్ చేశారు అనేటువంటి దాన్ని ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి పోలీసు బలగాలు కూడా ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. మరి ఇప్పటికే జోగి రమేష్కి సంబంధించినటువంటి సానుభూతి పరులు అదేవిధంగా కుటుంబ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. విజువల్స్లో కూడా చూడొచ్చు, ఇక్కడ మొత్తం వీటన్నిటిని కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ అంటే నివాసం వద్ద తెలుగుదేశం పార్టీ జెండాలను లోపలికి తీసుకొచ్చి మొత్తం ఈ గేట్స్ అన్నింటినీ కూడా పగలగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. మనం ఈ విజువల్స్ కూడా చూడొచ్చు, అంటే ఈ గ్లాస్ అంటే ఏ విధంగా బ్రేక్ అయింది అనేది కూడా చూడొచ్చు. పెద్ద ఎత్తున ఇక్కడికి రాళ్లు అదేవిధంగా కర్రలతో దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. అదేవిధంగా పెట్రోల్ బాంబ్స్, ప్రత్యేకంగా పెట్రోల్ బాంబ్స్ను ప్రయోగించేటువంటి ప్రయత్నం చేశారు. ఎందుకంటే అది చాలా ప్రమాదకరమైనటువంటిది. ఒకవేళ అది ఉన్నటువంటి సమయంలో చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ నుంచి పెద్ద ఎత్తున పొగలు మంటలు కూడా వ్యాపించినటువంటి నేపథ్యంలో మరి ఎవరు దీనికి సంబంధించినటువంటి ప్రస్తుతం జోగి రమేష్కి సంబంధించినటువంటి వారందరూ కూడా అనుచరులు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్త ఉందా సార్, ఏంటంటే దాడి చేయడానికి ప్రధానంగా కారణం ఏంటి, ఎప్పుడు జరిగింది దాడి? సార్ ఏం లేదు సార్, ఈ దాడులు ఈ యొక్క రాక్షసానందం ఒకటే ఒకటి మూలం అండి. గతంలో చంద్రబాబు నాయుడు గారి ఇంటికి దగ్గరికి జోగి రమేష్ గారు మేమందరం నిరసన తెలియజేయడానికి, ఎందుకో అయ్యన్న పాత్రుడు అనే ఇప్పుడున్న డిప్యూటీ స్పీకర్గా వెలగబెడుతున్న మహానుభావుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి లంజా కూడా కానీ తిట్టాడు. ఇవాళ అంబటి రాంబాబు గారు తిట్టిన దాని గురించి మాట్లాడుతున్నారే, ఆ రోజు
ఇప్పుడు మీ స్పీకర్ గారు మాట్లాడిన పదాలు కూడా అయ్యేశారు, అది కూడా తెలుసుకోండి. అలా మాట్లాడి ఇది చేస్తే రమేష్ గారు నిరసన తెలియజేయడానికి వెళ్తే ఒక ముఖ్యమంత్రిని ఇట్లా అంటావని ఆ నిరసన దాని మీద పగబట్టి ఈరోజు రమేష్ గారి మీద కావాలని అంబటి రాంబాబు ఇంటి మీద దాడిని ఒక వాళ్ళ స్ఫూర్తిగా తీసుకొని ఆ దాడి ఎలాగైతే జరిగిందో అదే పందాలో ఇక్కడ కూడా చేయాలని వచ్చారు. కాకపోతే ఇక్కడికి వచ్చిన స్థానికుల కంటే కూడా బయట నుంచి వచ్చిన బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, రౌడీ షీటర్లు వీళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాలనీ, కృష్ణలంక, అలాగే గొల్లపూడి ఈ ప్రాంతాల నుంచి డంపు చేశారు. డంపు చేసిన వ్యక్తులు ఎవరో కూడా మాకు తెలుసు. వాళ్ళందరిపైన మేము కేసులు దాఖలు చేస్తాం మా నాయకుడు వచ్చిన తర్వాత. ఇది నిజంగా సిగ్గుమాలిన చర్య. ఈ మైలవరం నియోజకవర్గానికి ఒక కొత్త రాజకీయం నేర్పుతున్నారు. మీరు జాగ్రత్త, ఖబర్దార్. అంటే సార్ పోలీసులు పెద్ద ఎత్తున వచ్చిన దాన్ని నియంత్రించేటువంటి ప్రయత్నం ఏం జరగలేదు. అసలు పోలీసులు పెద్ద ఎత్తున అనే ప్రసక్తే లేదు సార్. 6 వచ్చారండి, 6 500 మంది జనం వస్తే 6 పోలీసు, ఒక ఎస్ఐ, 5 కానిస్టేబుల్స్ సార్. ఎంతమందిని ఆపుతారు? వాళ్ళు కూడా షో చేస్తున్నారే. ఏ బాకనంటే ఏమని అర్థం? రాయి ఏ బాకనని నెడుతున్నారు వాళ్ళని, అవతలం కూడా వేస్తున్నాడు. పెట్రోల్ బాంబులు పోలీసులు కళ్ళ ముందు వేశారండి. ఇంకా సాక్ష్యాలు ఏం కావాలి చెప్పండి? ఇదా ప్రజాస్వామ్యం? ఈ పోలీసుని ఏమనాలి మనం? ఎల్లో పోలీస్ అనాలా? ప్రజాస్వామ్య పోలీస్ అనాలా? భారత రాజ్యాంగాన్ని చూసి నవ్వుకోవాలా, ఏడవాలా చెప్పండి? అంటే మరి ఎలా ముందుకెళ్ళబోతున్నారు? ఇలాంటి దాడులు గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు, మరి ఇప్పుడు మీరు అన్నట్టుగా కొత్త సంస్కృతికి తరలిపోతున్నారు అంటే ఎట్లా ముందుకెళ్ళబోతున్నారు దీని మీద? మంచి మాట అడిగారండి. ఒకటి మాత్రం నిజమండి, మా నాయకుడు దాడులు నేర్పల, మా నాయకుడు కులాల మధ్య విభజన నేర్పల, మా నాయకుడు ప్రజల మధ్యలో విస్ఫోటనం చేసుకోండి వాళ్ళని రెచ్చగొట్టనే ప్రక్రియ నేర్పల. ప్రజలకు మంచి చేస్తాం, ప్రజలతో కలిసి ఉంటాం. ప్రజా పోరాటంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తీసుకొస్తాం. జోగి రమేష్ గారిని ఇక్కడి నుంచి గెలిపించుకుంటాం. రాబోయే రోజుల్లో అట్టుకి అట్టున్నర కాలమే పెట్టుద్దండి. రైట్. అయితే ఇది జోగి రమేష్కి సంబంధించినటువంటి నివాసంలో మాత్రం పెద్ద ఎత్తున అటు ఆందోళనకారులందరూ కూడా పెద్ద ఎత్తున ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అదేవిధంగా కార్యకర్తలందరూ కూడా చేరుకుంటూ ఉన్నారు. పెద్ద ఎత్తున విజువల్స్లో కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి ఏమీ కూడా ప్రస్తుతం ఏం కవ్వింపు చర్యలు కూడా లేకపోయినప్పటికీ కేవలం ఇది అత్యుత్సాహంతోనూ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది రౌడీ ముక్కలు ఇక్కడికి వచ్చి ఇక్కడ జోగి రమేష్ నివాసం పైన దాడి చేసేటువంటి ప్రయత్నం కూడా చేశారని కూడా ఇక్కడ చెప్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే జోగి రమేష్ వచ్చినటువంటి తర్వాత ప్రతి ఒక్కరికి కూడా దీనికి సమాధానం కూడా చెప్తామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఓవర్ టు స్టూడియో. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.